బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల హామీ మేరకు బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ బీసీ కమిషన్ పరిశీలనకు పంపిన అనంతరం కేంద్రం అనుమతితో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఎస్సీ ఎస్టీల తరహాలోనే రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టానికి బీసీ నేతలు నిపుణులతో చర్చించి మంత్రివర్గ ఉపసంఘం నియమించి ముసాయిదా సిద్ధం చేసింది. బీసీలపై దాడులకు పాల్పడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ముసాయిదాను అక్కడి నుంచి కేబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదానికి పంపాలని భావించారు. అయితే న్యాయ కోవిదుల సూచనల మేరకు బిల్లును ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ పంపి పరిశీలన అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో పనిదినాలు తక్కువ ఉండటంతో ఈలోపు జాతీయ బీసీ కమిషన్ నుంచి ముసాయిదా పరిశీలన పూర్తయి రావడం కుదరదని భావిస్తున్నారు. దీంతో వచ్చే సమావేశాల్లోనో లేదా ఆర్డినెన్స్ ద్వారానో చట్టం చేసే అవకాశం ఉంది. బీసీల రక్షణ చట్టం ముసాయిదాను ఇప్పటికే బీసీ కమిషన్ అధికారులు సిద్ధం చేశారు. బీసీలపై సామాజిక బహిష్కరణ, దాడులు, దూషణలు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. రెండోసారి అదే నేరానికి పాల్పడితే 1 ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే వీలుంది. బీసీలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. కేసులు విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముసాయిదాలో పేర్కొన్నారు. బీసీలను భయపెట్టడం, బహిరంగంగా అవమానించడం, కులం పేరుతో అవమానకర పదాలు లేదా సంకేతాలు అవమానించడం, తక్కువ చేయడం, ఇక ఆర్థిక వ్యవహారాలు లేదా వ్యాపారాలు, ఉపాధి సేవలను నిరాకరించడం, సామాజిక బహిష్కరణకు గురి చేయటం, ప్రజా సేవల్లో వివక్ష అంటే లేదా విద్య, ఆరోగ్యం అంటే ప్రజావనరుల గృహవసత కల్పనకు ప్రభుత్వ ఉద్యోగులకు కులం ఆధారంగా నిరాకరించడం వంటివి బీసీ అట్రాసిటీగా పేర్కొన్నారు.